నమస్తే, నేను ప్రశాంత్. కుబేర సినిమా చాలా మంది మీలో చూసే ఉంటారు. అలాంటి సీనే 2019 నుంచి అయితే రన్ కావడం అయితే జరిగింది. ఇంతకీ ఎవరి విషయంలో జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, కుబేర సినిమాలో ఏ విధంగా మోసాలు చేశారు, అంటే ఎవరిని టార్గెట్ చేసి ఏ విధంగా చేశారు, మెయిన్ డబ్బుల కోసమే ఈ మూవీ అయితే స్కామ్ చేయడం జరిగింది. సో ఇదే సీన్ 2019లో కొందరు విషయంలో జరిగిందని చెప్పేసి అయితే వింటూ ఉన్నాము. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ రివర్స్ యాక్చువల్లీ. కుబేరా సినిమాకి ఆధారం జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్. అంటే మాఫియా ఏ రకంగా చేశారు, 17 డొల్ల కంపెనీలు పెట్టి, అసలు మీరు నమ్మలేరు, రాజస్థాన్లో నసీరాబాద్కి చెందిన భన్వర్లాల్ జైంట, ఆయన చాలా నిరుపేదట. ఆయనకు 5,000 ఇచ్చి ఆయన ఆధారు ప్యాను కొనేసి ఆయన ఒక కంపెనీకి డైరెక్టర్ చేసేసారు. ఇట్లా మీకు ఒక 17 కంపెనీలు పెట్టేసి, డొల్ల కంపెనీలు, ఈ డొల్ల కంపెనీల్లోకి ఈ మద్యానికి సంబంధించిన ఈ మొత్తం లిక్కర్లో వచ్చిన ఈ డబ్బంతా కూడా వాటికి మళ్ళించారు. ఇవి మీరు అసలు సిట్టు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే అసలు ఈ కంపెనీలే లేవు. అసలు ఆ పేర్లు గల వాళ్ళు చాలామంది మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళ ఆధార్ ఇవ్వలేదు, ప్యాన్ ఇవ్వలేదు. తర్వాత కొన్ని చోట్ల అసలు ఆ టవర్స్లోకి వెళ్తే ఆ ఫ్లాట్ అసలు ఎవరూ లేరు అక్కడ, కానీ ఆ పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళని అడిగితే అయ్యో మాకు తెలియదండి, మేము ఎవరికి అద్దెకి ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. అంటే ఇలా రకరకాల సిచ్యువేషన్స్ మీరు ఊహించని రీతిలో. అంటే అక్కడ ఆ కుబేరా సినిమాలో మీకు ఏదైతే కళ్ళ కట్టినట్టు చూపించారో, ఇది ఆల్రెడీ 2019 నుంచి నడిచింది 24 వరకు, ఇంకా నడుస్తోంది చెప్పాలంటే. కాబట్టి అంటే కుబేరాకి సంబంధించి వాళ్ళు తీశారంటే స్టోరీ వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అనేది కూడా చూడాలి. అంటే వాళ్ళకి ఏమైనా హింట్ ఉందా, వాళ్ళకి ఏమైనా వైసీపీ వాళ్ళకి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా అనే కోణంలో కూడా మనం శేఖర్ కంబులాని అడగాలి. ఐడి ఒకరిది, సో బిజినెస్ ఒకళ్ళది. అసలు బిజినెస్ లేదు, మీకు ఐడి మాత్రమే ఉంది, బిజినెస్ లేవు. పేరుకి ఒక కంపెనీ. అంటే మీకు విజయసాయిరెడ్డి గుర్తుకొచ్చారా ఇప్పుడు? విజయసాయిరెడ్డి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి డొల్ల కంపెనీలు పెట్టించి 43,500 క్విడ్ ప్రోకో ద్వారా రప్పించాడు. అక్కడ కంపెనీ లేదు, అక్కడ జరిగిన బిజినెస్ ఉండదు, డబ్బులు మాత్రం వేరే వాళ్ళు వేస్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అట్లాగే ఇప్పుడు సాక్షిలో పెట్టుబడులు పెట్టినా, మరొక దాంట్లో పెట్టినా, సిమెంట్ కంపెనీలు కొన్నా, ఇవన్నీ కూడా పేపర్ల మీద ఉంటాయి. డబ్బులు ఎక్కడ ట్రాన్సాక్షన్ ఉండదు. అంటే వీళ్ళేం పెట్టరు, వీళ్ళకి డబ్బులు ఎదురు వస్తాయి, అవన్నీ వాళ్ళు ఎక్కడో దాచుకుంటారు. అంటే కొన్ని వేల కోట్లు వీళ్ళకు చెందాయని చెప్పేసి అయితే మనము చాలా న్యూస్లో అయితే వింటూ ఉన్నాము. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడికి పోయాయి? ఎక్కడికి పోవటం ఏంటి, వాళ్ళు హవాలా చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు అదే కదా మనీ లాండరింగ్. ఈ మనీ లాండరింగ్ చేసి దుబాయ్కి పంపించుకున్నారు. ఈయన ఇప్పుడు మొత్తం 10 డన్నులు దొరికాయి. 10 డన్నుల్లో డంప్ చేసి పెట్టుకున్నారు. ఈ 10 డన్నుల్లో డబ్బేనా ఈ 300 కోట్లు? ఒక్కొక్క డన్నులో ఎన్ని వందల కోట్లు ఉంది? అది ఏం చేశారు? ఒక డన్ను మనకైతే తెలుసు, ఏది తాడేపల్లి పక్కన ఉన్న డన్నులోంచి 250 నుంచి 300 కోట్లు ఎలక్షన్స్ ముందు 43 మంది ఎమ్మెల్యేలకిను 90 ఎంపీలకి వాళ్ళకి ఎన్నికల ఖర్చు కింద పంపించారు. మరి మిగతా 9 డన్నుల్లో ఎంతంత ఉంది? మీకు అసలు మొత్తం లిస్ట్ చదివితే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో మనకి విజయసాయిరెడ్డి ఏం చెప్పారు? ఫస్ట్ 3 మీటింగ్లు మా ఇంట్లో జరిగాయి. నేను 100 కోట్లు శ్రీధర్ రెడ్డికిను, ఇంకొక 60 కోట్లు ఎంతో వేరే వాళ్ళకి అప్పిప్పించాను మీడియేటర్గా ఉండి అన్నాడు ఆయన. సో తర్వాత బాలాజీ గోవిందప్ప దాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆయన భారతీ సిమెంట్స్ మొత్తం భారతి గారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన చూస్తాడు. కాబట్టి ఇప్పుడు బాలాజీ గోవిందప్ప తెలివితేటలు అన్నమాట ఇవన్నీ. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా విజయసాయిరెడ్డి అని ఒక సీఏ హెల్ప్ చేశాడో, ఇవాళ భారతీరెడ్డికి బాలాజీ గోవిందప్ప అనే ఒక సీఏ లేదు ఒక ఆర్థికవేత్త హెల్ప్ చేశాడు అనమాట. సో ఇందులో వీళ్ళు ఏం చేశారంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 17 డొల్ల కంపెనీలు సృష్టించారనమాట. వాటి ద్వారా భారీ నిధులు వాళ్ళు మళ్లించేశారు. అసలు ఇందులో చాలా మందికి ఇందాక మనం చెప్పుకున్నట్టు డైరెక్టర్లు అనే తెలియదు వాళ్ళకి. సో సిట్టు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. అంటే మీరు అసలు ఇవాళ సిట్టుని ఏ రకంగా అభినందించినా సరిపోదు. అంటే వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఎలా వాళ్ళు అంటే అంత బుర్ర పెట్టగలిగారు. ఇప్పుడు అసలు వాళ్ళు డొల్ల కంపెనీలు పెట్టి
నిధులు మళ్లించటమే వాళ్ళ బుర్ర అనుకున్నాం. సో అలా నిధులు మళ్లించిన వాళ్ళని పట్టుకున్న వాళ్ళని మనం అసలు ఏమనాలి, వాళ్ళ మేధని ఏమనాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే తప్పుడు చిరునామాలతో ఎలా చేశారు, నందలాల్ ఓకే మాన్షన్ ఫ్లాట్ నెంబర్ 02 చంపాగల్లి కల్పాదేవి ముంబై, ఈ చిరునామాతోటి క్రిపటి ఎంటర్ప్రైజెస్, తర్వాత మలిస్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, ఓల్విక్ మల్టీ వెంచర్, కేరాజ్ ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లాట్ యజమాని పేరు రమేష్ జైన్. వీళ్ళకి అందరూ జైన్సే దొరికారు. అక్కడికి సిట్టు బృందం వెళ్ళి పరిశీలిస్తేట అసలు తను ఫ్లాట్ని ఎవరికి అద్దెకి ఇవ్వలేదని చెప్పాడు ఆయన. ఆ కంపెనీలు అసలు తన ఫ్లాట్లోనే లేవని రమేష్ జైన్ చెప్పారు. ఆ తర్వాత మంత్రి బిల్డింగ్ కల్బాదేవి ముంబై చిరునామాతో క్రేజ్ కింగ్ ఎంటర్ప్రైజెస్, కియాలైట్ మల్టీ వెంచర్స్, తర్వాత ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ అనేవి నెలకొల్పారు అన్నమాట కొంతమంది. అయితే ఆయన కూడా నా ఫ్లాట్ని ఎవరికి అద్దెకి ఇవ్వడం కానీ లీజుకి కానీ ఇవ్వలేదని యజమాని ప్రదీప్ పోల్వాల్ చెప్పారట. అయితే ఈ కార్యాలయాలు ఎక్కడ అని ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట కొన్ని. సో ఇవన్నీ ఏంటంటే బ్రైట్ స్టార్ మల్టీ వెంచర్స్ అనే సంస్థ ముంబైలోని కల్బాదేవి ప్రాంతంలోనే ఏర్పాటు చేసినట్లు చూపించారు. అయితే ఇంతవరకు సిట్కి ఆ అడ్రస్ ఎక్కడుందో దొరకలేదు. తర్వాత విక్సో ఎంటర్ప్రైజెస్, తర్వాత థానేలోని సిద్ధార్థ టవర్స్ పేరుతోటి కూడా నమోదై ఉంది ఇది. తర్వాత ఆ చిరునామాలో ఎటువంటి కార్యాలయం లేదు. తర్వాత పారాక్స్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ముంబైలోని కసకియా రోడ్లోని స్ట్రెమ్మాల్ షాప్ నెంబర్ 93 చిరునామాలో చూపించారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే అది కూడా అక్కడ జాడే లేదు అంది, అంటే అసలు అలాంటివి లేనే లేవు. సో సిఆర్ ట్రేడింగ్, రాహి ఎంటర్ప్రైజెస్లు ముంబైలోని నమోదయ్యాయి. ఆ చిరునామాల్లోని యజమానుల స్టేట్మెంట్లను సిట్ సేకరించింది. తర్వాత అహ్మదాబాద్లో బిఆర్ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థ నమోదైంది. కార్యాలయ చిరునామాను గుర్తించిన 3 ఏళ్ల నుంచి అది సీజ్ చేసి ఉంది. సో తర్వాత వాగ్నెర్ షిప్పింగ్, శ్రీజీ ఇన్ఫోటెక్ సంస్థల్ని ముంబై థానేలో నమోదు చేసినట్లు చూపించిన తప్పుడు చిరునామాలుగా తేలాయి. సో ఇప్పుడు ఈ సిట్టు గుర్తించిన 17 డొల్ల కంపెనీల్లో 7 జయప్రకాష్ జోషి అనే కంపెనీ సెక్రటరీ సిఫార్సు చేశారట. డైరెక్టర్ల చిరునామాలు వివరాలు పరిశీలించకుండానే క్రిపటి ఎంటర్ప్రైజెస్, మలిస్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ, న్యూ మౌంట్ గోల్డ్ జ్యువెలరీ, తర్వాత క్రేజ్ కింగ్ ఎంటర్ప్రైజెస్, కేరాజ్ ఎంటర్ప్రైజెస్, కియాలైట్ మల్టీ వెంచర్స్, ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల్ని ఆర్ఓసి అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి జయప్రకాష్ పంపించేశాడు. ముంబైకి చెందిన సుపాంత్ అలియాస్ ఆసిఫ్ 4 చోట్ల కంపెనీలో డైరెక్టర్గా ఉన్న భన్వర్లాల్ జైన్ మేనల్లుట్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం 7 కంపెనీల కేవైసీ పత్రాలు తెచ్చివ్వగా ఒక్కో కంపెనీకి 10,000 చొప్పున వసూలు చేసినట్లు ప్రకాష్ జోషి సిట్కు తెలిపారు. సో ఇంకా చూడండి, హరనాథరామ్ అనే మరో కంపెనీ సెక్రటరీ ధనంజయ్ తివారీ అనే వ్యక్తి ఇచ్చిన పత్రాల ఆధారంగా ఓల్విక్ మల్టీ వెంచర్ను రిజిస్ట్రేషన్ కోసం సిఫార్సు చేశారట. డైరెక్టర్లు కార్యాలయ చిరునామాని అసలు వాళ్ళు పట్టించుకోనే లేదు, పరిశీలించలేదు. ఒక్కో వ్యక్తికి 5,000 నుంచి 15,000 వరకు వెచ్చించి వాళ్ళ ఆధారు, పాన్ కార్డులు మాఫియా కొనేసిందనమాట. సో అమ్మిన వారినే, అంటే అలా అమ్మిన వాళ్ళని కంపెనీ డైరెక్టర్లుగా వీళ్ళు చూపించేశారు. మొత్తం మీద 12 మందికి సంబంధించి సిట్ విచారణ చేయగా 7 చిరునామాలు తప్ప మిగిలిన వారిలో కొందరు ఆధార్, పాన్ కార్డులను ఎవరికి ఇవ్వలేదన్నారు. సో మొత్తానికి కేరాజ్ ఎంటర్ప్రైజెస్కి డైరెక్టర్లుగా ఉన్న రాజేష్ శంభులాల్ను సిట్ విచారిస్తే ముంబైలో 15,000కి తాను ఆధారును, పాన్ కార్డు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. ఇది కథ. సో మీకు ఇప్పుడు అర్థమవుతోంది మొత్తం. వీళ్ళు పాపం చాలా అమాయకులు. మిథున్ రెడ్డి చాలా మంచివాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచివాడు, రాజు కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు. అసలు మీకు ఎక్కడా మద్యం కుంభకోణం జరగలేదు. లేని దాన్ని మీరు చూపించి మీరు డొల్ల కంపెనీలు అంటున్నారు, మీరు హవాలా మనీ అంటున్నారు. ఎవరికి ఏమీ తెలియదు. వైసీపీ వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. నిన్న ఎగిరెగిరి పడ్డారు అందరూ. ఎవరు సజ్జల గారు, మన అంబటి రాంబాబు గారు, విడదల రజనీ గారు,
మహామహులందరూ మాట్లాడారు. అవును. కాబట్టి ఇవాళ వీటన్నింటికి వాళ్ళు సమాధానాలు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ డొల్ల కంపెనీలు ఏంటి, మొత్తం అంతా సిట్ దగ్గర రెడీగా ఉందండి. ఇవాళ మిథున్ రెడ్డి గారు నోరు విప్పకపోయినా విప్పిస్తారు. ఏమన్నా అంటే మమ్మల్ని బెదిరించారు, కొట్టారు, తిట్టారు అని వాళ్ళు అంటున్నారు, బలవంతంగా సైన్లు చేసుకున్నారని. అసలు సిట్టును అనేంత అర్హత మీకుందా? అది. లేదు కదా. సుప్రీంకోర్టును అనే అర్హత వైసీపీ వాళ్ళకు ఉందా? లేదు కదా. సో ఇవాళ మొత్తం అంతా తేలుతుందండి. త్వరలో మనకి అంతిమ లబ్ధిదారుడు అరెస్ట్ అయితే ఇది మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చి ఆయన జీవితకాల ఖైదు పడితే వీళ్ళిద్దరికీ, మిథున్ రెడ్డి గారికి వారికిను, ఎందుకంటే ఈ సెక్షన్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి, 7 ఏళ్ల లోపు శిక్షలు అయితే పడవు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బంపర్ ఆఫర్ ఏంటంటే ఇంకా ఆయన 3 కేసులు ఇంకా బయటకు వస్తాయి. అన్నీ కలిపి ఆయన పాపం ఇంకా మరి ప్రశాంతంగా వైసీపీ పార్టీని జైల్లో ఆయన నడుపుకుంటారు. థ్యాంక్ యూ.